జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని రెండు వర్గాల మధ్య ఓ ఫ్లెక్సీ గొడవకు దారితీసింది. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ముందు ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఫ్లెక్సీని పెట్టారు. అయితే అనుమతి లేకుండా 3 రోజులుగా పెట్టిన ఫ్లెక్సీని ఎవరూ తొలగించకపోవడంతో షాప్కి ఇబ్బంది అవుతుందని, దాన్ని తొలగించిన షాప్ యజమానిపై దాడికి వచ్చిన ఓ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు, షాప్ యజమాని తలపై ఓ వర్గం వారు కొందరు వ్యక్తులు దాడి చేశారని స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యజమానికి మద్దతుగా మరో వర్గం వారు దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని సంధానించి అనుమతి లేకుండా ఫ్లెక్సీ పెట్టి దాడికి యత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్టు భీమ్గల్ పోలీసులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భీమ్గల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎల్జే మధు, భీమ్గల్ బీజేపీ మండల అధ్యక్షులు మునిగే మైపాల్, యోగేశ్వర్, నర్సయ్య, ఆర్ఏ రవీందర్, లక్ష్మణ్ గౌడ్, నాగార్జున రెడ్డి, సంధ్యారాజు, కొట్టాల అశోక్, నాగార్జున్, హనుమాన్, భక్తులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. నాది భాగ్యలక్ష్మి దుకాణం ఉంటుంది. దుకాణం పక్కన కంబ ఉంటుంది. కంబకు ఫ్లెక్సీ పెట్టారు. రంజాన్ సందర్భంగా ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ పెట్టినా కానీ నేను ఏమనలేను. అయినా నేను 4 రోజులు ఒకే పట్టిన. 4 రోజుల తర్వాత తొలగించిన. ఒక 2-3 చెప్పారు, అన్న ఫ్లెక్సీ అడ్డమవుతుంది, కారణాలు ఉన్నది అంటే తీసిన దానికి నా పైన ముస్లింలు ఒక 10-20 మంది వచ్చి దాడి చేసారు. లాలా అని, ఇంకా పేర్లు నాకు అందరికి తెలివై. లాలా ఒకటి తెలుసు, పాపాడు, ఇంకా అసరఫ్ అని కొన్ని ఇక ముస్లిం పేర్లు నాకు తెలివై. వాళ్ళందరూ వచ్చి నన్ను దాడి చేసారు. కొట్ట వచ్చారు. దుకాణ సముదాయం ముందర గత 4-5 రోజుల క్రితము ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసిండ్రు. ఆ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కార్నర్ మీద ఉండటం ద్వారా అటుగా వెళ్ళే రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికులకు కావచ్చు, ఆ అడ్డుగానే ఉన్నది 2-3 అది పడడం కూడా జరిగింది. ఆ ఫ్లెక్సీ అడ్డం రావడంతో అలాగే ఆయన దుకాణ సముదాయానికి వ్యాపారంకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4-5 రోజులు చూసిన వ్యక్తి ఆ షాపు యజమాని తీసి పక్కన పెట్టడం జరిగింది. అయితే ఆ పక్కన పెట్టిన విషయంని గ్రహించిన కొందరు ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిండ్రో వాళ్ళు ఆ షాపు యజమాని మీదకి ఒక 20 మంది సాయంత్రం పూట దాడి చేసేందుకు పోయి ఆయనను ఇష్టమున్నట్లు చంపుతామని చెప్పి బెదిరిస్తూ, మరి తలనరికి నీ దుకాణంకి అడ్డం పెడతాం రా, ఫ్లెక్సే కాదురా తలనరికి అడ్డం పెడతాం రా అన్నారు. అట్లాంటి పరిస్థితులలో అతన్ని వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో హిందూ సోదరుడైన నారాయణ గారు అక్కడ ఒక్కడే ఉండడం చేత మరి అతను భయభ్రాంతులకు గురైండు. అతన్ని కొట్టడం కూడా జరిగింది. అదే విషయం తెలుసుకున్న మరికొందరు హిందూ సోదరులందరూ కలిసి నిన్న భీమ్గల్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మరి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసినప్పుడు అక్కడనే వచ్చినటువంటి ఆ ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసు స్టేషన్లో సిబ్బంది ముందరనే తల నరుకుతాం రా, నీది ఏం చేస్తారా, మీరు మీతో ఏమవుతుందా అని చెప్పేసి స్టేషన్లో కూడా తిట్టడం జరిగింది. ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోలేదు. మేము హిందూ బాంధవులం అందరం కూడా ఈరోజు మరి పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందని వచ్చి తెలుసుకుందామని చెప్పేసి వస్తే పోలీసులు మేము వారి మీద కేసులు కట్టినామని చెప్తున్నారు తప్పితే ఎవరైతే ఈ కేసుకు సంబంధం ఉన్నదో మా హిందూ వ్యక్తి పైన దాడి ఎవరైతే చేసినరో వాళ్ళ పేర్లు కూడా ఆ ఎఫ్ఐఆర్లో లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి ఇది ఇలా కొనసాగితే భీమ్గల్లో పరిస్థితులు ఏ విధంగా వెళ్తున్నాయంటే రానున్న రోజులలో మరి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భీమ్గల్ మరో భయం సాగే పరిస్థితి కనిపిస్తుంది. సోదరులారా, హిందువులందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను తెలియజేసేది ఏంటంటే మనం ఒక్కటై హిందువుల ఐక్యత కనుక చూపించుకోకపోతామంటే రానున్న రోజులలో హిందువులకు ప్రాణమాన అన్నిటికీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇష్యూ పైన కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకొని దుండగుల పైన కఠిన చర్యలు తీసుకొని కఠిన కేసులు కట్టాలని చెప్పేసి భీమ్గల్ పట్టణ మరియు భీమ్గల్ మండలంలోని హిందువులందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భీమ్గల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవాలని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టి
దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం.